భరద్వాజ గారు, పవన్ కళ్యాణ్ గారి జనసేనకి చిరంజీవి గారు ఒక 5 కోట్ల విరాళం ఇచ్చారు. అవును. అన్నయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు తమ్ముడు. అలానే నిన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ రామ్ చరణ్ కూడా కొంత పార్టిసిపేట్ చేస్తా అన్నాడని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి వస్తున్న సందేహం ఏంటంటే వీళ్ళు విరాళాలతో ఆగుతారా, లేకపోతే వెళ్ళి ప్రచారం కూడా చేస్తారా జనసేనకి, లేకపోతే పొలిటికల్గా వాళ్ళ ఇప్పుడు అసలు ఉన్న మెగాస్టార్ సిచ్యువేషన్ ఏంటి పొలిటికల్ అనేది ఒక సందేహం. అంటే ఆయన ప్రచారానికి వెళ్ళే అవకాశం అయితే డెఫినెట్గా లేదు. ప్రచారము అనే దాని జోలికి అయితే ఆయన వెళ్ళడు. అయితే వెళ్ళాల్సిన సందేశం వెళ్ళిపోయింది. ఈ డొనేషన్ ఇవ్వటం ద్వారా అంటే తమ్ముడిని అన్న ఆశీర్వదించాడు, అలాగే రామ్ చరణ్ కూడా బాబాయికి తన సహకారం ఉంటుందని చెప్పాడు. అది డైలాగ్ మాత్రమే కాదు, తను కూడా విరాళం ఇచ్చాడు పార్టీకి. కాబట్టి విరాళాలు ఇవ్వటము, మేము మీతో ఉన్నాము అని చెప్పడం, మేమందరం కలిసే ఉన్నాము అనే ఇండికేషను, ఇది ఫ్యాన్స్కి వెళ్ళటమే వాళ్ళ ఉద్దేశం. అభిమానుల్ని కొంచెం బలంగా పోగు చేసి వెనకాల నిలబెట్టుకోవాల్సిన టైం వచ్చింది అనేది అర్థమైంది వాళ్ళకి. మెగా అభిమానులు మొత్తం కూడా ఒక తాటి మీద రావాలి, ఒక తాటి మీదకి రావాలి, యూనిఫికేషన్ రావాలి. ఓకే, యూనిఫికేషన్ వచ్చి ఈ యూనిఫికేషన్ అయింది అనేది వాళ్ళకి బ్యాలెట్ బాక్స్లో కనిపించాలి. దానికి సంబంధించినటువంటి మీటింగ్స్, ఆ హడావిడి నడుస్తోంది అండర్ కరెంట్లో. ఓకే ఓకే, ఆ పోలరైజేషన్ జరుగుతోంది. ఆ యాక్టివిటీకి బూస్ట్ ఇవ్వటం కోసం ఇలాంటి మాటలు ఆయన ఓపెన్గా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. అంతే తప్ప నేరుగా చిరంజీవి ప్రచారంలో పాల్గొనడం అనేది డెఫినెట్గా జరగదు. అలాగే రామ్ చరణ్ కూడా వెళ్ళకపోవచ్చు. ఓకే, అయితే బీజేపీతో కొన్ని మంచి సంబంధాలు ఉన్నాయి చిరంజీవికి కూడా. అంటే మనకి చాలా కనిపిస్తాయి ఉదాహరణలు. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకి చిరంజీవిని పిలిచి మాట్లాడాడని మోడీ గారు. తర్వాత RRR టైంలో ఒకసారి అమిత్ షా పిలిచాడు. తర్వాత ఆస్కార్ తర్వాత చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరు కలిసి వెళ్ళి అమిత్ షాని కలిశారు. యాక్చువల్గా ఆ రోజు మోడీని కూడా కలిసి ఉండాల్సింది. ఓకే, అది మిస్ అయ్యి అమిత్ షాని కలిసి మాట్లాడి వచ్చేసారు వీళ్ళు. సో బీజేపీతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. అలాగే మొన్న బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రత్యేకంగా చిరంజీవిని వాళ్ళు ఆహ్వానించారు, ఈయన వెళ్ళాడు. అవును, ఈ గుడ్ రిలేషన్స్ ఉన్నాయి ఈయనకి అనేది రకరకాల సందర్భాల్లో బయటికి వ్యక్తం అవుతూనే ఉంది. అవును. అయితే టెక్నికల్గా ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, సభ్యత్వం ఉంది ఆయనకి. ఇంకా దానికి రాజీనామా చేస్తూ ఆయన ఏం ప్రకటన ఇవ్వాలి, నేను రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనను, యాక్టివ్ పాలిటిక్స్లో నాకు సంబంధం లేదు అన్నాడు. కానీ 2014 ఎన్నికల్లో ఈయనే లీడ్ చేశాడు. కొప్పుల రాజు, చిరంజీవి, డొక్కా మాణిక్యవరప్రసాద్ వీళ్ళ ముగ్గురు కలిసి కాంగ్రెస్ టోటల్ క్యాంపెయిన్ నిర్వహించారు అక్కడ. ఓకే, అయితే డిపాజిట్లు కూడా రాలేదు ఏ అభ్యర్థికి. అందరూ ఓడిపోవడం మాత్రమే కాదు, డిపాజిట్లు కూడా కోల్పోయారు. ఒక్కచోట కూడా డిపాజిట్ రాలే. అంటే జీరోకి వెళ్ళిపోయింది ఆ పార్టీ. ఆ తర్వాత ఈయన ఇన్యాక్టివ్ అయిపోయి క్రమంగా సినిమాల్లో యాక్టివ్ అయ్యాడు. అయినప్పటికీ ఆయన రాజకీయాల్లో లేను అనే మాట చెప్పాడు తప్ప కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అనే మాట చెప్పలే. చెప్పకపోవడం మాత్రమే కాదు, అక్కడికి వెళ్ళి ఆఫీస్లో కూడా ఆయన రిజిగ్నేషన్ ఇవ్వాల. ఇప్పటికీ ఆయన సభ్యత్వం ఉంది అక్కడ. దాని గురించి తరచూ ప్రస్తావనలు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఆ సభ్యత్వం పరిస్థితి మీద పేపర్లలో వార్తలు వస్తూ ఉంటాయి. అలాగే ఆయన ఎప్పుడైతే రాజకీయాల్లో ఉండకూడదు అనుకున్నాడో అప్పటికి ఇంకా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు ఆయన. ఆయన తిరిగి అంటే ఖైదీ నెంబర్ 150 రిలీజ్ అయినప్పుడు కూడా ఆయన రాజ్యసభ సభ్యుడే అయినప్పటికీ ఎప్పుడైతే ఆయన సినిమాల్లో మాత్రమే యాక్టివ్గా ఉండాలనుకున్నాడో రాజ్యసభ సమావేశాలకు వెళ్ళటం మానేశాడు టోటల్గా. అవును, ఆయన సభ్యత్వం ముగింపు రోజు, ఆ రోజైనా కనీసం ఆయన వెళ్ళి అందరికీ ఒకసారి హాయ్ చెప్పి బై చెప్పి వస్తాడు అని ప్రచారం జరిగింది. కానీ బయట ఆయన వెళ్ళ, ఆయన కాదు అనుకున్న తర్వాత ఇంక అటువైపు మొహం తిప్పి చూడాల. కానీ ప్రభుత్వాలతో గుడ్ రిలేషన్లో ఉండాలి అనేది మాత్రం మెయింటైన్ చేస్తున్నాడు ఆయన. బీజేపీ ప్రభుత్వంతో మాత్రమే కాదు, జగన్ ప్రభుత్వంతో కూడా అలాగే వ్యవహరించాడు ఆయన. జగన్ గవర్నమెంట్తో కూడా నిజానికి మొదట్లో వాళ్ళు కూడా రాజ్యసభ ఆఫర్ ఇచ్చాడు ఈయనకి. మొదట అంటే ఈ టికెట్ల ఇష్యూ జరిగింది. పవన్ కళ్యాణ్ ఓపెన్ డయాస్ మీద మాట్లాడటము,
టిక్కెట్ల విషయంలో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు జగన్ అని మాట్లాడాడు ఆయన. అవును. ఆ వివాదం జరిగిన తర్వాత ఈ టిక్కెట్ల వ్యవహారం మాట్లాడటం కోసం చిరంజీవి వెళ్ళాడు అని ప్రచారం జరిగింది. కానీ చిరంజీవి మొదట వెళ్ళినప్పుడు వాళ్ళే ఇన్వైట్ చేశారు, జగనే ఇన్వైట్ చేశాడు. ఇన్వైట్ చేస్తే ఈయన ఒక్కడే వెళ్ళాడు. ఆ రోజు వాస్తవానికి రాజ్యసభ ప్రస్తావన వచ్చింది, ఈయన సున్నితంగా తిరస్కరించి వచ్చేసాడు. ఇండస్ట్రీ సమస్యలు ఉన్నాయి, దాని గురించి మేము మాట్లాడాలనుకుంటున్నామని చెప్పాడు ఈయన. ఆ తర్వాత నలుగురు హీరోలు కలిసి వెళ్ళారు, రాజమౌళి వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. అప్పుడు ఓపెన్గా ఆయన మాట్లాడాడు. కాబట్టి అప్పుడు ఆయన ఆ మాట్లాడే క్రమంలో జగన్కి ఆయన చేసినటువంటి అభివాదం అది కాంట్రవర్సీ అయింది. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు, అంత వినమ్రంగా వ్యవహరించాల్సిన అవసరం లేదు, స్ట్రేచర్ నుంచి తగ్గి అది నాకు నచ్చలేదు అని మాట్లాడాడు ఆయన. కానీ ఈయన హంబుల్గా, అతను ఎవరైనా కావచ్చు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, నేను ఆ చైర్కి హంబుల్గా ఉన్నాను అని చెప్పాడు. ఓకే, అది ఆర్గ్యుమెంట్ అయిపోయింది. అలా ఏ ప్రభుత్వంతోనూ వివాదం పెట్టుకోదలుచుకోలేదు, ఆయన పెట్టుకోడు కూడా. ఆయన మొత్తం చరిత్ర చూసినా ఇది అర్థమవుతుంది. చిరంజీవి కెరియర్ మొదటి నుంచి చూసినా ఆయన చాలా హంబుల్గానే ఉంటాడు. ఏదైనా అవమానం లాంటిది ఉన్నా కానీ దిగమింగే మనిషి తప్ప బయటికి స్పాట్లో అగ్రెసివ్ అయ్యే మనిషి కాదు. అయితే ఈ అణిచిపెట్టుకున్నటువంటి బాధలు ఎక్కడో ఓపెన్ అవుతాడు ఆయన, ఎప్పుడో ఓపెన్ అవుతాడు, రివీల్ చేస్తాడు ప్రపంచానికి, ఇది నేను హర్ట్ అయ్యాను కానీ అది సమయం కాదు అని అణుచుకున్నాను. ఒక 40 ఏళ్ల క్రితం జరిగిన విషయాలు ఈ మధ్య మాట్లాడుతున్నాడు ఆయన. అవునవును. ఇప్పుడు జరిగినటువంటి విషయం కూడా ఎప్పుడో మాట్లాడతాడు ఆయన తర్వాత భవిష్యత్తులో. కానీ ఎవరితోనూ వివాదాలు లేవు. ఆయన పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయనకున్న ఇబ్బంది అదే కదా. అదే, ఆయన స్ట్రైట్గా చంద్రబాబుని టార్గెట్ చేయలేదు, వైఎస్ రాజశేఖర రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడలే. వీళ్ళిద్దరూ బాగానే పరిపాలిస్తున్నారు, నేను ఇంకొంచెం బెటర్ పరిపాలన అందిస్తాను అని చెప్పాడు ఆయన. అది కుదరదు రాజకీయాల్లో. మీ శత్రువు ఎవరో స్పష్టంగా చెప్పి వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాలి. ఆ యుద్ధం ప్రకటించకపోవడం వల్లనే ప్రజారాజ్యం పార్టీ తన ఇంపాక్ట్ వేయలేకపోయింది ప్రజల మీద. దాన్ని ఆయన కూడా అంగీకరించాడు, అక్కడి నుంచి సైలెంట్గా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కొంత మారాడు ఆయన. 2014లో ఆయన ఇచ్చినటువంటి పొలిటికల్ ఉపన్యాసాల్లో కొంచెం ఆ సాల్ట్ పెప్పర్ కనిపించింది బలంగా. కొంచెం అగ్రెసివ్గా దాడి చేశాడు, ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి మీద కూడా. ఆ ధోరణి ప్రజారాజ్యం టైంలో లేదు. తర్వాత ఆయన సినిమాల్లోకి వెళ్ళిపోయాడు, ఆయన హడావిడిలో ఆయన ఉన్నాడు. ఎవరితో ఎంత సన్నిహితంగా ఉన్నా కానీ ప్రచారానికి ఎప్పుడు వెళ్ళలేదు. అశ్విని దత్తో గుడ్ రిలేషన్లో ఉండేవాడు ఆయన. ఆయన విజయవాడ నుంచి లగడపాటి మీద పోటీ చేశాడు, ఎంపీగా పోటీ చేసినప్పుడు చిరంజీవిని ప్రచారానికి రమ్మని అడిగాడు ఆయన. నేను రానని చెప్పాడు. చెప్పి మరీ అశ్విని దత్తుని ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో ఒక వీడియో చేశాడు. కెమెరా ముందు కూర్చుని, అశ్విని దత్తు చాలా మంచివాడు, కేవలం మంచి సినిమాలు ఇవ్వటం, సినిమా విషయంలో ఎంత కేర్తో ఉంటాడో అదే కేరు నియోజకవర్గం మీద కూడా చూపిస్తాడు, కాబట్టి మీరు అశ్విని దత్తుని ఎంపీగా ఎన్నుకోండి అని మాత్రమే మాట్లాడి ఒక వీడియో చేశాడు. ఆ వీడియోని టీవీ ఛానల్స్లోనూ ఇతర మాధ్యమాల్లోనూ ఆ రోజుకి అవైలబుల్గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ మీద ఆయన ప్రదర్శించాడు. అయిపోయింది అది. అంతకు మించి ఆయన ప్రాక్టికల్గా వెళ్ళి ప్రచారం చేయలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు వీడియో కూడా చేయక్కర్లేదు, అయిపోయింది ఆల్రెడీ. ఇవ్వాల్సిన సందేశం వెళ్ళిపోయింది, సందేశం వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఆ పోలరైజేషన్ మొదలైంది అక్కడ. ఓకే, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. కొంచెం ఎఫెక్టివ్గా ఈసారి పవన్ కళ్యాణ్కి మెగా ఫ్యాన్స్ వాళ్ళ బేస్ ఓట్లు సాలిడ్గా జనసేనకి పడాలి అనేటువంటి ప్రోగ్రామ్ అయితే డిజైన్ అయింది. ఓకే, ఆ డిజైన్ నడుస్తుంది. ఆ డిజైన్ ప్రాపర్గా జరగటం కోసమే వీళ్ళు మధ్య మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఆయన అంటే ఆయన విరాళం ప్రకటించి ఆ సెట్స్కి వెళ్ళి, విశ్వంబర సెట్స్కి వెళ్ళి వీళ్ళు మాట్లాడటం, ఈ హడావిడంతా అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఈయన ప్రస్తావన వచ్చింది. ఓ 3 రోజులు 4 రోజుల గ్యాప్ తర్వాత రామ్ చరణ్ ప్రస్తావన వచ్చింది. ఇలా ప్లాన్డ్గా వీళ్ళ పేర్లు రిపీట్ అవుతాయి. రేపు ఎప్పుడో మళ్ళీ కలవచ్చు ఆయన, రేపు ఒక 10 రోజుల తర్వాత ఎప్పుడు వెళ్ళి క్యాంపెయిన్ జరుగుతున్నటువంటి తీరు ఇది అని నేను చిరంజీవి గారితో మాట్లాడాను అని ఈయన మాట్లాడచ్చు, ఆ ఫోటోలు బయటకు రావచ్చు. ఇది
అభిమానుల్ని కొంచెం చీరప్ చేయడం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ఓకే. అంతవరకే పరిమితం తప్ప ఆయన రోడ్డు మీదకి వచ్చి ప్రచారం చేస్తాడని నేనైతే అనుకోవడం లేదు. ఓకే. ఈవెన్ రామ్ చరణ్ కూడా రాడు. ఓకే. మెగా హీరోలు ఎవరు ఆ ప్రచారంలో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి అయితే ఉండదు. ఓకే. రామ్ చరణ్ కానీ మిగిలిన వాళ్ళు కూడా, ఆయన మేనల్లుళ్ళు ఉన్నారు, అవును, సాయిధరం తేజ్ కానీ సాయి ధరమ్ తేజ్ కానీ, వీళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసే ఉద్దేశంతో వాళ్ళు లేరు. ఓకే. ఇది టోటల్గా పవన్ కళ్యాణ్ గేము. రెండోది తను సోలోగా ఫైట్ చేస్తే ఆ గొడవ వేరు. ఇప్పుడు కూటమితో ఉన్నాడు ఆయన. అవును. ఇప్పుడు చిరంజీవి గనక ప్రచారానికి వస్తే కూటమి అందరిని గురించి మాట్లాడాలి. అవును. కూటమి ప్రచార బాధ్యత కూడా భుజాన వేసుకోవాల్సి వస్తుంది. అందుకని అసలు ఇన్వాల్వ్ ఉన్నాయి.